ఒక పండ్ల మార్కెట్‌కి వెళ్ళి మనము 1 కేజీ ద్రాక్ష, 1 కేజీ యాపిల్, 1 కేజీ పుచ్చకాయ కొన్నామనుకుందాం వాటర్‌మెలన్. సో, ఇంటికొచ్చిన తర్వాత నా కొడుకు అడిగాడు, "అమ్మ 1 కేజీ ద్రాక్షకి ఇన్ని ద్రాక్ష పండ్లొచ్చినాయి. 1 కేజీ యాపిల్స్‌కి 3, 4 యాపిల్సే వచ్చినాయి. 1 కేజీ పుచ్చకాయ అంటే ఒకటే వచ్చింది. ఇదేంటి?" అని జెప్పేసి. ఈ ఎగ్జాంపుల్ మనమెందుకు చెప్పుకుంటున్నాము? చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇవాళ నాకు పేషెంట్ ఒకళ్ళు షుగర్ డౌన్ అయ్యి వచ్చారు హాస్పిటల్‌కి. ఏమైందా? షుగర్ ఎందుకు డౌన్ అయింది అని కనుక్కోగా, ఇంతకుముందు తనకి షుగర్ మంచిగా కంట్రోల్‌లో ఉందని చెప్పేసి షుగర్ టాబ్లెట్స్ డోస్ డాక్టర్ తగ్గిచ్చారు. ఇంతకుముందు తను ఒక వెరైటీ ఆఫ్ టాబ్లెట్ 1 ఎంజీ డోస్ వాడుకునేవాళ్ళు. సో, డోస్ తగ్గిచ్చాలని చెప్పేసి డాక్టర్ టాబ్లెట్‌ని మార్చి వేరే వెరైటీ ఆఫ్ టాబ్లెట్‌ని 500 ఎంజీ డోస్‌ది ఇచ్చారు. సో, ఇలా ఇచ్చి ఇలా వాడుకోండమ్మా మీకు షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది అని చెప్పారు. కానీ పేషెంట్‌కొచ్చిన అనుమానం ఏంటి? నేను ఇంతకుముందు 1 ఎంజీ వేసుకునేదాన్ని. ఇప్పుడు డాక్టర్ నేను డోస్ తగ్గిస్తున్నానని చెప్పి 500 ఎంజీకి మార్చారు. 1 ఎంజీ కన్నా 500 ఎంజీ చాలా ఎక్కువ కదా! డోస్ తగ్గించాల్సిన బదులు 500 ఎంజీకి డోస్ పెంచేశారు అని చెప్పేసి తను డాక్టర్ చెప్పింది పాటించకుండా తన ఓల్డ్ మెడిసిన్ 1 ఎంజీ డోస్ ఉన్న టాబ్లెటే వేసుకున్నారు. సో, ఆ టాబ్లెట్ డోస్ తనకి ఎక్కువైపోవడం వల్ల షుగర్ డౌన్ అయ్యి హాస్పిటల్‌కొచ్చారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఒక టాబ్లెట్ 1 ఎంజీ, ఇంకొక టాబ్లెట్ 500 ఎంజీ. ఈ రెండిటిని మనం కంపేర్ చేయొచ్చా? 1 కేజీ పుచ్చకాయకి వచ్చే ఒక్క పుచ్చకాయని, 1 కేజీ ద్రాక్ష పండ్లకి వచ్చే ఇన్ని ద్రాక్ష పండ్లని కంపేర్ చేయగలమా? ఇది కూడా అలాగనే. ఒక్కొక్క టాబ్లెట్‌కి, ఒక్కొక్క వెరైటీ ఆఫ్ మందుకి, ఒక్కొక్క డోస్‌లో అవి పనిచేస్తాయి అని ఒక థెరప్యూటిక్ రేంజ్ అనేది ఉంటది ప్రతి మెడికేషన్‌కి. సో, ఏ మెడిసిన్స్‌ని మనము కంపేర్ చేసేటప్పుడు ఇది 1 ఎంజీ ఉంది, ఇది 500 ఎంజీ ఉంది, ఇది తక్కువ డోసు, ఇది ఎక్కువ డోసు అన్న కంపారిజన్ ఉండదు. ఏ డ్రగ్‌కి ఆ డ్రగ్ డోస్ రిక్వైర్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. 1 ఎంజీ అంటే ఎక్కువ అని కాదు, 500 ఎంజీ అంటే తక్కువ అని కాదు. ఇట్ ఈస్ ఓన్లీ మనం ఏ డ్రగ్ వాడుతున్నాం అనేది. ఒక్కొక్క డ్రగ్ 1 ఎంజీ డోస్‌లో ఇచ్చినంత పని ఇంకొక వెరైటీ ఆఫ్ డ్రగ్ 100 ఎంజీ లేదా 1000 ఎంజీలో అదే డోస్, అదే పనితీరులో చూపిస్తది. సో, డ్రగ్‌ని బట్టి దాని డోస్ ఆధారపడి ఉంటుంది కానీ, ఒక వెరైటీ ఆఫ్ డ్రగ్‌ని ఇంకొక వెరైటీ ఆఫ్ డ్రగ్‌ని ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. థాంక్ యూ.